జన్మదినం సందర్భంగా నౌపేట్ మండలంలో పలు కార్యక్రమాలు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో చౌరస్తాలో కేక్ కట్ చేయడం జరిగింది. గవర్నమెంట్ హై స్కూల్లో పిల్లలకు బ్లడ్ డొనేషన్ అవన్నీ చేయడం జరిగింది. హాస్పిటల్లో అన్ని పంపిణీ కార్యక్రమం చేసినాము. కస్తూర్బా స్కూళ్ళలో అన్నింటిలో కూడా పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ బాలికల స్కూల్లో కూడా ఈ సందర్భంగా ఆయన ఆరోగ్యాలతో చిరకాలం చల్లగా ఉండాలని, ఆయన దీవెనలు మన మండలి మీద పుష్కలంగా ఉండాలని, అంతా బాగుండాలని కోరుకుంటూ జై పిఎస్ఆర్. నైపేట్ బాలున్నత పాఠశాల తరపునటువంటి జన్మదిన వేడుకలు మన ప్రీతమ నాయకులు పెద్దలు మాజీ మంత్రి వర్యులు సుదర్శన్ గారి యొక్క జన్మదినాన్ని ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది. చాలా సంతోషకరమైన విషయము. మరి ఈ మండలంలో ఉండి ఈ మండలంలో పెరిగి మరి మనకు 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉంటూ ప్రజా జీవితంలో గడుపుతున్నటువంటి ముఖ్య నాయకుడు, మనందరూ చేసుకోలేటువంటి నాయకుడు, ముఖ్యంగా విద్య, వైద్యము, వ్యవసాయం పట్ల ప్రత్యేక శ్రద్ధతో ఉంటున్నటువంటి వ్యక్తి నిరంతరం ప్రజల్లో ఉంటూ ప్రజల సమస్యల పట్ల పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తూ మనం అందరం బాగుండాలా. ముఖ్యంగా మనం చదువుకునే పిల్లలు ఏదైతే ప్రభుత్వ పాఠశాలలు చదువుతారో వీళ్ళు అంటే సామాన్య కుటుంబం నుంచి వచ్చేవారు ఉంటారు కాబట్టి మీకు ఉన్నటువంటి అన్ని సౌకర్యాలు కల్పించాలని చెప్పి ఎప్పుడు పాఠశాలకు రావాల్సిన సమస్యలు ఉన్న విద్యార్థుల పట్ల శ్రద్ధ తీసుకోండి, మంచి చదువులు చెప్పండి, మంచి చదువులు చెప్పి మా పిల్లల్ని ఉన్నత శిఖరాలకు చేరే విధంగా వాళ్ళకు రాబోయే రోజుల్లో మంచి ఉద్యోగాలు రావాలని చెప్పి ఆశించే వ్యక్తి సుదర్శన్ రెడ్డి కాబట్టి మరి అందుకోసం మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని మన స్కూల్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మీ అందరికీ కూడా తెలుసు, సుదర్శన్ తెలియని వారు అందరూ చిన్నపిల్లలు అయినప్పటికీ ఈ పేరు మన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి మీ అందరూ తెలిసే ఉంటుంది. తల్లులకు తాతల కడుపు చెప్తారు కాబట్టి ఇప్పుడు మీరందరూ కూడా మీ ఆశిస్తూ మరి భగవంతుడు సుదర్శన్ రెడ్డి గారికి ఆరోగ్యాలు బాగుండి ఇంకా ప్రజా జీవితంలో ఎన్నో ఉన్నత పదవులు చేపట్టాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కరిస్తున్నాం. జై సుదర్శన్ రెడ్డి. అటువంటి వేడుక మన ప్రీతమ నాయకులు పెద్దలు మాజీ మంత్రివర్యులు సుదర్శన్ రెడ్డి గారి యొక్క జన్మదిన వేడుకల్ని మనము ఇప్పుడే బాయ్స్ హై స్కూల్ జరుపుకొని గర్ల్స్ హై స్కూల్లో జరుపుకోవడం జరుగుతుంది. మరి మీ అందరూ తెలుసు, చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నారు, మీ తండ్రులు మీ తాతలకు తల్లులకు తెలుసు మాజీ మంత్రివర్యులు సుదర్శన్ రెడ్డి అంటే మచ్చలేని నాయకుడు. ప్రజా జీవితంలో 40 సంవత్సరాల నుంచి వారు ప్రజలకు సేవ చేస్తూ నిరంతరంగా ఈరోజు వారి జన్మదినాలు జరుపుకుంటున్న సందర్భంగా మనకందరికీ కూడా ఒక పండుగ రోజు లాంటిదని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. వారు ప్రత్యేక దృష్టితోని ఏదైనా కానీ మనకు విద్య, వైద్యము, సాగునీరు, తాగునీరు వీటి పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకునేటువంటి వ్యక్తి మన మాజీ మంత్రి మరియు సుదర్శన్ రెడ్డి అని చెప్పి మన నాయకుడు అని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. మొన్ననే మన స్కూల్లోకి వచ్చేసి ఇక్కడ పర్యవేక్షణ చేసి ఏ వసతులు కావాలనో అన్నీ చూసుకొని మరమ్మతుల కోసం కానీ మిగతా వాటి కోసం కూడా మంజూరు ఇచ్చినటువంటి నాయకుడు మన సుదర్శన్ రెడ్డి అని చెప్పేసి గుర్తు చేస్తూ ఉన్నాం. అందు గురించే ఏదైతే మనం చదువుకొని బాగా ఉద్యోగాలు చేయాలని చెప్పేసి బాగా మనం రాణించాలని చదువులో అటువంటి శ్రద్ధ తీసుకున్న నాయకుడు మన సుదర్శన్ రెడ్డి కాబట్టే ఈరోజు వారి జన్మదినాల్ని మీ సమక్షంలో మీ ముందు ఇక్కడ జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయం. మరి మీ అందరూ కూడా తెలుసు, మీరు కూడా చూసే ఉంటారు సుదర్శన్ రెడ్డి సార్ని మనకు ఏ రకంగా మనకు సేవలు అందిస్తూ ఉన్నాడో. మీ తల్లులు కూడా చెప్తారు కాబట్టి వారు ఇంకా ఆయురారోగ్యంతో ఉండి వారికి భగవంతుడు అన్ని రకాల సహకరిస్తూ
వారు ప్రజా జీవితంలో ఇంకా ఎన్నో సేవలు చేయాలని చెప్పేసి ఇంకా ముందు ఎన్నో పదవులు చేపట్టాలని చెప్పేసి కోరుకుంటూ ఆశిస్తూ మీ అందరి సమక్షంలో ధన్యవాదాలు చెప్తూ జై కాంగ్రెస్ జై